హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. దీనికి గాను మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకుందాము. ఇది స్మూత్ పౌడర్ లాగా అయితే అవ్వదు, కొంచెం బరగ్గానే వస్తుందండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోరు, 2 స్పూన్స్ వీట్ ఫ్లోరు, బియ్యపిండి గోధుమ పిండి రెండు చెంచాల చొప్పున తీసుకొని దీంట్లో కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక స్పూన్ పంచదార వేసుకుందామండి. పంచదార వేసుకోవడం వల్ల అట్టు కలర్ వస్తుందండి. తర్వాత మనం 2 చెంచాలు కాగబెట్టిన నూనె వేస్తున్నామండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం చెంచాతో మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని ఉండలు లేకుండా, బబుల్స్ లేకుండా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాము. పెరుగును కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి తగ్గట్టుగా వాటర్ ఎంతైతే కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ లాగా తయారవ్వాలండి అది. అదిగోండి, మొత్తం వాటర్ అంతా యాడ్ చేసుకుంటే స్మూత్గా అయిపోయింది పిండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ పిండిని. ఈలోపు మనం అట్లోకి చట్నీ తయారు చేసేసుకున్నాం. ఈ చట్నీకి మనం ఒక చిన్న బాండి పెట్టుకుని దాంట్లో ఒక చెంచా ఆయిల్ వేసి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి శనక్కాయ గుళ్ళు ఉంటాయి కదండి, శనక్కాయ గుళ్ళు కొంచెం తీసుకుని అందులో వేసేసి వేయించేసుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు తీసుకుని పుట్నాల పప్పును కూడా వేసుకుందాం. అవి కూడా కలిపేసుకొని వేగిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చివరిలో మనం ఒక 2 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చట్నీకి మనకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనం చట్నీలోకి తాలింపు పెట్టేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మనకి తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసేసుకున్నాం. ఇదిగోండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టున్న పిండిని తీసుకుని ఒక్కసారి కలుపుకొని మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. వాటర్ మనకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది మనం రవ్వ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలండి అన్నమాట. అదిగోండి, పెనం పెట్టుకున్న తర్వాత అట్టుని ఈ విధంగా వేసుకోవాలండి. మామూలు మనం మినపట్టు పెసరట్టు వేసుకున్నట్టుగా మనం గంటతో తిప్పితే ఇది రాదు. ఇదిగోండి, అట్టు వేగిపోయింది. దీన్ని సెకండ్ సైడ్ కూడా వేసేసి తిప్పుకొని కాల్చుకుందామండి. ఇదిగోండి, వేడివేడిగా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇన్స్టెంట్ దోశ వితిన్ 10 మినిట్స్లో అండి. దీన్ని చట్నీ కారపొడితో చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. వేడిగా అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్.